ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని ఆరోపిస్తూ వైసీపీ అధినేత మాజీ సీఎం హస్తిన వేదికగా ధర్నా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు తాజాగా రాజీనామా చేశారు. దీంతో ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇప్పటికే మద్దాలగిరి రాజీనామా చేయగా ఇప్పుడు తాజాగా కిలారి రోసయ్య పార్టీని వీడారు. అవును, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం వైసీపీకి అన్ని రకాలుగాను వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఓ పక్క కార్యకర్తల్లో భయాందోళనలు పెరిగాయనే కామెంట్స్ కూడా వినిపిస్తున్న నేపథ్యంలో మరోపక్క మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారు. వరుసగా పార్టీ అధినేతకు రాజీనామా లేఖలు రాస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీకి రాజీనామా చేశారు. గుంటూరులో తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పార్టీకి నష్టం చేసే వారికి ప్రమోషన్స్ ఇస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ పెద్దలు తనను మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. వాస్తవానికి వైసీపీలో గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ పొలిటీషియన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన అల్లుడైన కిలారి రోషయ్య 2019లో పొన్నూరు నుంచి వైసీపీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉమ్మారెడ్డి కుమారుడు వెంకటరమణను తొలుత గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. తర్వాత రోసయ్యను అక్కడ నుంచి బరిలోకి దింపారు. ఈ ఎన్నికల్లో రోషయ్య ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. అయితే రాజీనామా అనంతరం ఆయన జనసేనలో చేరే అవకాశం ఉందనే ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. దీనిపై వీలైనంత త్వరలో ప్రకటన రావచ్చని అంటున్నారు. కాగా ఇప్పటికే గుంటూరు వెస్ట్ మాజీ ఎమ్మెల్యే మద్దాలగిరి వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఆయన రాసిన రాజీనామా లేఖలో పార్టీపై ఎలాంటి ఆరోపణలు చేయకుండా తన వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే కిలారి రోషయ్య మాత్రం రాజీనామా సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమవుతోంది.